నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలి. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ గిరిధర్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి. వైఎస్ఆర్సీపీ పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే పోలింగ్ బూత్ ఏజెంట్లు మాత్రమే. భీమవరంలో బూత్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్. క్లస్టర్ స్థాయిలో జరగనున్న టీడీపీ మహానాడు విజయవంతానికి పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయాలి. టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, కృష్ణబల్జ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గంటా. యూసీ మాస్ ఇంటర్నేషనల్ అబాకస్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని శిక్షణ తీసుకున్న విద్యార్థులకు మెడల్, సర్టిఫికెట్లు అందించిన భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు. మనందరి ఆరోగ్యం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఆరోగ్య చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నారని, దానిలో స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర వంటివి ప్రజల్లో చైతన్యం నింపాలని అనునిత్యం కృషి చేస్తున్నారని, ప్రజలకు కూడా సంపూర్ణ భాగస్వాములు కావాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కె గిరిధర్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి అన్నారు. భీమవరం ఆర్టీసీ బస్టాండ్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీ విజ్ఞాన వేదిక, ఆర్టీసీ మున్సిపల్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. చీపుర్లు చేతపట్టి చెత్తను ట్రాక్టర్పై వేసి ఆర్టీసీ కాంప్లెక్స్ ను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు, ఎంహెచ్ఓ సోమశేఖర్, ఆర్టీసీ సిఐ వై సురేష్, మున్సిపల్ సిబ్బంది, ప్రయాణికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం మనం ఇప్పుడు ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా మొదటి వారం అంటే గత శనివారం రోజున మన భీమవరం పట్టణంలో ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని ప్రకాశం చౌక్ లో ప్రారంభించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా గార్బేజ్ వల్లర్ పాయింట్స్, అలాగే మెయిన్ రోడ్స్, తర్వాత డ్రైన్స్, వీటన్నిటిని కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. అలాగే రెండో వారము డ్రైన్స్ తో పాటు నాలాసు, తర్వాత కమర్షియల్ ఏరియాస్ వీటన్నింటి చేయడం జరుగుతుంది. తర్వాతి వారంలో ఈ టాయిలెట్స్ వీటన్నింటిని కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. అంటే నెల రోజుల ప్రోగ్రాంలో మన పట్టణంలో ఉన్నటువంటి ఈ గార్బేజ్ మొత్తాన్ని క్లీన్ చేసేసి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడము ఈ యొక్క లక్ష్యంతో సాగుతుంది. దీంట్లో అందరూ కూడా ఎన్జిఓస్, తర్వాత రకరకాలైనటువంటి ఎన్జిఓ క్లబ్స్, మన వర్కర్స్, స్టాఫ్, తర్వాత ఫిలాంథ్రపిస్ట్ అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా మన ఆర్ఎం గారు, డిపో మేనేజర్ అయినటువంటి మనం ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాము. బస్ స్టాండ్ పరిసరాలు మొత్తాన్ని కూడా ఈరోజు శుభ్రం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో, ఈ నెల రోజులు జరిగే కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. స్వచ్ఛాంధ్ర సాధించే కార్యక్రమంలో క్లీన్ ఆపరేషన్ అనే ప్రోగ్రాం గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ గారి సహాయ సహకారాలతో ఎంటైర్ బస్ స్టేషన్ మొత్తాన్ని క్లీన్, పరిశుభ్రంగా ఉంచాలి. ఈ యాక్టివిటీ కంటిన్యూ చేయాలి. మన పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం, ఆహ్లాదకరంగా ఉంటుంది, మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది అనే సదుద్దేశంతో క్లీన్ ఆపరేషన్ అనే ప్రోగ్రామ్ ని గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఆ భాగంగా ఈ రోజు మాకు సహకరించిన ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారికి, వారి స్టాఫ్ అందరితోనూ, ఆర్టీసీ స్టాఫ్ అందరితోనూ, ప్రజలందరిలోనూ ఈ స్వచ్ఛాంధ్ర మీద అవగాహన కల్పించే దిశగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారికి ఆర్టీసీ తరఫున నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమ ఏర్పాటులో సహాయపడిన రంగసాయి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని భీమవరం జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణంలో మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు తదితర అందరూ కూడా చిత్తశుద్ధిగా నిర్వహిస్తున్నారనేది ఒక నిర్ణయం చేసుకోవచ్చు. మనందరి ఆరోగ్యం కోసం వీళ్ళంతా కూడా కృషి చేస్తున్నారు. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టింది. అయినప్పటికీ కూడా ప్రజల్లో అవగాహన రాకపోవడం దురదృష్టం. అయితే ఇటీవల కాలంలో మన భీమవరం మున్సిపాలిటీలో
ఇంచుమించు ఒక 80% చాలా సక్సెస్ అయిందని నేను చెప్పగలను. ఇప్పుడు కూడా ఇంకా అవేర్నెస్ జరుగుతుంది. అయితే ఈ నెలల్లో కూడా సంపూర్ణ అవేర్నెస్ చెప్పడం కోసం, ఈ కార్యక్రమాలు చేయడం కోసం స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా దీంట్లో ఫాలో అయ్యి నేను తప్పకుండా ఈ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ గారి సారథ్యంలో చేయాలని అందరినీ మనవి చేస్తూ ఈ రోజు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు. వైఎస్ఆర్సీపీ పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే పోలింగ్ బూత్ ఏజెంట్లు మాత్రమేనని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పీసీఆర్ కళ్యాణ మండపంలో బూత్ ఏజెంట్స్ కి ఎస్ఐఆర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు భీమవరం నియోజకవర్గ పోలింగ్ బూత్ ఏజెంట్లు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ఐటీ విభాగ ప్రధాన కార్యదర్శి పడాల కిషోర్ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజులు పాల్గొని వైఎస్ఆర్సీపీ బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన కల్పించారు. పోలింగ్ బూత్ లో ఎలా ఉండాలి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా పరిష్కరించాలనే విషయాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు, భీమవరం నియోజకవర్గ కన్వీనర్ చినిమిలి వెంకటరాయుడు, నరసాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి ఉమాబాల, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరందరూ రాజకీయంగా అందరూ కూడా అనుభవం ఉన్నారు. ఎనాల నుంచో కూడా బూత్ ఏజెంట్ గా, బూత్ కన్వీనర్లుగా, పిఎల్ఏలుగా మీరు అందరూ కూడా పనిచేసినటువంటి వారు. కానీ జనరల్ గా ఎంపీటీసీ ఎలక్షన్ రానివ్వండి, సర్పంచ్ ఎలక్షన్ రానివ్వండి, జనరల్ ఎలక్షన్ రానివ్వండి, వెరిఫికేషన్ కామన్. ఓటు తీసివేయటం లేదు ఓటు ఎక్కించడం, మార్పులు చేర్పులు చేసుకోవటం సహజంగా జరుగుతుంది. కానీ 10 ఏళ్లకు ఒకసారి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేటువంటి ప్రక్రియ జరుగుతుంది. అది ఈ సంవత్సరము పూర్తి స్థాయిలో జరగడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోనూ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో కొంత మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. పాత సిస్టమ్ లో కాకుండా ఇప్పుడు కొత్తగా ఈ ఎన్నికల వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది. టెక్నాలజీ పెరిగింది. అందువల్ల ఎలా ఓటు నమోదు చేసుకోవాలి, ఎలా ఓటు తీసేయాలి, ఎలా ఓటు సవరణ చేసుకోవాలన్న దాని మీద మీకు అంతా కూడా ప్రజెంటేషన్ ఇస్తారు. దీనికి సంబంధించి రాష్ట్రానికి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి నాగార్జున యాదవ్ ని మన పశ్చిమ గోదావరి జిల్లాకి స్పెషల్ గా మీకు అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వమని ఆయన ఇక్కడ సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కొత్త ఓటు అన్న ఎవరైనా అప్లై చేసుకుంటే వాడి ఓటు వస్తుందేమో తప్ప ఒకసారి ఈ ఎలక్షన్ లో ఓటు మిస్ అయితే మనం బతుకున్నది కాబట్టి ఎప్పుడు ఓటు కూడా రాదు. ఏదైనా మళ్ళీ కోర్టుకి వెళ్ళి ఏదైనా మా కోర్టులో అన్యాయం జరిగిందనో లేకపోతే సెంటర్ లో మన ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి అక్కడ అప్పీల్ చేసుకుని తెచ్చుకోవాలేమో, పోరాడితే ఒక లాయర్ పెట్టి పోరాడి తెచ్చుకోవాలేమో తప్ప మరి ఓటు రాదు. నాకు అలా అర్థమైంది. ఎలా అర్థమైందో చెప్తారు. నాకు చెప్తున్నది అంటే అసలు ఓటు ఇప్పుడు ఎవరైతే అశ్రద్ధ చేసామో ఓటు రాదు. ఖచ్చితంగా బాగా వెనకబడినటువంటి వాళ్ళు ఏదో అక్కర్లేదు వాళ్ళని అనుకుంటారేమో. ఇవన్నీ కూడా అవగాహన కల్పించి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అవగాహన, అబ్బాయి ఇది జరిగిన విషయాన్ని చెప్పి మన అందరినీ కూడా మన ఓట్లన్నింటినీ జాయిన్ చేసుకోకపోతే మనం అధికారంలో లేవు కనుక అధికార పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళ పక్క సీట్లో అడుగుని ఆడుకుంటే ఆడుకుంటారు. మనం వెనకబడితే మనం నష్టపోయే ప్రమాదం ఉంది కనుక మనం ఇప్పుడు చేయాలి. దీనికి ప్రతి బూత్ కి ఒక ఏజెంట్ పెట్టాం. మనం పెట్టడం కాదు, గవర్నమెంట్ కూడా ఒక ఆఫీసర్ని, మన గ్రామంలో 4-5 బూతులు ఉన్నాయి. 4-5 ఏ బూత్ కాకపోతే ఒక ఆఫీసర్ వాళ్ళు పెట్టారు. మనం ఏజెంట్ మనం పెట్టుకున్నాం. ఆ ఏజెంట్ వాళ్ళు మనం కలిసి ప్రతి ఓటుని కూడా నమోదు చేయించడం కోసం ఈ కార్యక్రమం పెట్టారని చెప్పేసి నాకు అలా అర్థమైంది కాబట్టి అది చెప్తాను. విన్నాక అసలు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం గురించి వివరించడానికి వచ్చిన వారు చెప్పే మాటలు వినడానికి మీకు విసుగొస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమం గురించి ఏదైతే ముఖ్యంగా మనం ఏర్పాటు చేస్తున్నామో దాని గురించి చెప్పిన విషయాన్ని మీరంతా కూడా పూర్తిగా ఓపికగా వినాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ ఓటర్ నమోదు ప్రక్రియ అన్నది కొత్తగా నమోదు చేసుకోవడం ఎలాగా, మార్పులు చేసుకోవడం ఎలాగా, ఏ పరిస్థితుల్లో ఏ రకంగా వ్యవహరించాలన్నది పిఎల్ఏలుగా ఉన్న మీకు ఇక్కడికి వచ్చిన వారు చెప్తారు. కాబట్టి ఆ కార్యక్రమం చాలా కీలకమైంది. మీరంతా బాధ్యతయుతంగా వారు చెప్పిన వాటి అన్నింటినీ విని పార్టీ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తూ రాబోయే రోజుల్లో ఈ నమోదు కార్యక్రమంలో కూడా మీరంతా చురుగ్గా పాల్గొనాలి. రావడానికి చాలా ముఖ్యమైనటువంటి సమావేశం ఇది. దీన్ని పూర్తిగా మీరు దృష్టి పెట్టి పార్టీ అధికారంలో రావడానికి మీరందరూ ఎంత కష్టపడాలి, ఇప్పటి నుంచి సైనికుల్లా పనిచేయాలి. ప్రతి గ్రామంలోని కూడా బీజేపీ చాలా కీలకమైనటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి. ఇప్పటి నుంచి ఎస్ఐఆర్ అనేది అనేక కుటుంబాలతోటి పక్క రాష్ట్రాల్లో చూసాం. పార్టీల అధికారాలు కోల్పోయారు, చాలా నష్టపోయింది. ఈ అన్నిటిని కూడా మనం అధిగమించాలి అంటే
డిఎల్ఏ చాలా కీలకం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసి డిఎల్ఏని అందరినీ ఎలక్ట్ చేయాలి, వారి కష్టాన్ని గుర్తించే విధంగా మనం పని చేయించగలిగితే మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి చాలా ఈజీగా రాగలుగుతాం. రావడానికి ముఖ్య ప్రధాన కారణం డిఎల్ఏలని జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలం అనేక సార్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట ఇస్తే ఆ మాట కట్టుబడే వ్యక్తి. గత ప్రభుత్వంలో మనం నవరత్నాలు చెప్పాం, నవరత్నాల ద్వారా అన్ని కార్యక్రమాలు కూడా మనం చేయగలిగాం. కానీ పార్టీ నాయకులు కానివ్వండి, గ్రౌండ్ లో కష్టపడ్డవారు కానీ కొద్ది ఇబ్బందులు ఉన్నా కూడా జగన్ 2.0 కీలకంగా పార్టీ నాయకులతోనే మనం పరిపాలన చేయాలి. ఈ రోజు కష్టపడినటువంటి బిఎల్ఏలు కానివ్వండి, ఇతర నాయకులు కానీ గుర్తించే విధంగా పనిచేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మీరు కూడా బిఎల్ఏ అంటే ఇక్కడ చెప్పింది విదేశీయులు కాకుండా ఒక సైనికుల్లాగా, ఒక యజ్ఞంలాగా పనిచేసి ప్రతి గ్రామంలోని దీని మీద అన్ని కూడా మీకు నాగచంద్ర క్లస్టర్ స్థాయిలో జరగనున్న టీడీపీ మహానాడు విజయవంతానికి పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయాలని టీడీపీ రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కృష్ణమలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గంటా త్రిమూర్తులు అన్నారు. రాజ్యసభ మాజీ సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోటి సీతారామలక్ష్మి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెలబోయిన గోవింద్ ఆధ్వర్యంలో భీమవరం బ్యాంక్ కాలనీలోని కృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో జరుగుతున్న హైబ్రిడ్ వర్చువల్ మహానాడు ఏర్పాట్లను మంగళవారం క్లస్టర్ ఇన్ఛార్జ్ మైలాబత్తుల ఐజాక్ బాబుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 27, 28 తేదీలలో భీమవరం నియోజకవర్గంలో హైబ్రిడ్ వర్చువల్ మహానాడు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు మహానాడు కార్యక్రమం జరుగుతుందని అన్నారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ మైలాబత్తుల ఐజాక్ బాబు మాట్లాడుతూ టీడీపీ బలం, త్యాగం, క్రమశిక్షణ, సంస్థాగత స్ఫూర్తికి మహానాడు ప్రతిబింబమని, మహానాడు తొలి రోజు కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని అన్నారు. తొలుత ఎన్టీఆర్ కు నివాళులర్పించి తెలుగు తల్లి గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, మొదటి సెషన్ గంటన్నర పాటు జరిగాక 15 నిమిషాల విరామం, రెండవ గంటన్నర రెండో సెషన్ తర్వాత భోజన విరామం ఉంటుందని అన్నారు. అందరూ ఈ మహానాడు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో గనిరెడ్డి త్రినాథ్, పాపోలు ఏడుకొండలు, గొలగాని రమేష్, విజ్రోతి రాఘవులు, గునుపుట్టి తిరుపాల్, మల్లువలసరాము, నేలపాటి రవి, విజ్రోతి త్రిమూర్తులు, కొప్పర్తి నాగబాబు, ద్వారపూడి ఆంజనేయులు, బొమ్మిడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మహానాడు హైబ్రిడ్ వర్చువల్ విధానంలో నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు 1993లో అధికారులు చేపట్టిన నుంచి కూడా ప్రతి సంవత్సరం మహానాడుని తెలుగుదేశం పార్టీ కుటుంబ సంఘటన ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. కోవిడ్ సమయంలో కూడా అప్పుడున్న పరిస్థితుల్లో వర్చువల్ విధానంలో ఈ మహానాడు జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు డీజిల్, పొదుపు నిరంజనాన్ని ఇచ్చినటువంటి మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక కార్యనిర్వాహక అధ్యక్షులు నారా లోకేష్ బాబు గారి యొక్క ఆదేశాల మేరకు హైబ్రిడ్ విధానంలో కేంద్ర కార్యాలయంలో స్టేట్ కమిటీ పార్టీ సభ్యులకు సభ నిర్వహించినప్పుడు అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలంతా కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయిలో వివిధ తీర్మానాల ప్రసంగాలు, తీర్మానాలు జరుగుతుంది. దాని అంతా కూడా ఈ దేవాల నియోజకవర్గంలో 11 క్లస్టర్లు ఉన్నాయి. ఈ 11 క్లస్టర్లు 6 క్లస్టర్లు దేవరపట్నంలో, 2 క్లస్టర్లు వీరాజమంలో, 3 క్లస్టర్లు దేవరపట్నంలో, 11 కూడా 11 ప్రదేశాలు ఇలాగే కళ్యాణ మండపంలో ఈ యొక్క మహానాడు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వచ్చినటువంటి కార్యకర్తలకి, సభ్యులకి అందరికీ కూడా ఉదయం బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, లంచ్ అన్ని కూడా సదుపాయాలు కూడా చేయడం జరిగింది. అన్ని కూడా ఏసీ హాస్టల్ కూడా జరిగింది. ఇవన్నీ కూడా ప్రసంగాలు వింటూ ఇప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను కూడా తీర్మానం చేసి రాష్ట్రపతి కూడా పంపించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలో సభ్యులు ఉండి కొంతమంది నాయకులు వారు కూడా ఘనంగా ఇవాళ అంతా తీర్మానం కూడా చేయడం జరుగుతుంది.
మరి ఈ కార్యక్రమాన్ని ఏ క్లస్టర్గా క్లస్టర్ 7 వార్డులు 6 వార్డులు క్లస్టర్గా ఉంటాయి. అలాగే కొన్ని గ్రామాలు 7-10 గ్రామాలు ఒక క్లస్టర్గా ఉంటాయి. కాబట్టి అన్ని చోట్ల కూడా విజయంగా ఈ మహానాడు రాష్ట్రంలో అన్ని నిధులు కన్నా గవర్నమెంట్ ఘనంగా నిర్వహించాలని పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అన్ని ఎవరు బాధ్యత వాళ్ళు లెక్కస్తూ ఈ కార్యక్రమం నిర్వహణ చేయాలని పట్టుదలుతున్నారు. ఉదయం 9 గంటలకే లోపు 5:30 కల్లా మన పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చి వాళ్ళ ముందు వాళ్ళ యొక్క అటెండెన్స్ రీడ్ చేసుకోవాల్సింది ఆన్లైన్లో చేసిన తర్వాత జెండా ఆవిష్కరణ మా తల్లి చేసి కార్పొరేట్ నిర్మించి మరి ఎన్టీ రామారావు గారి యొక్క రాజ్యసభ అధ్యక్షుడు రామారావు గారి నిర్మాణం చేసి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి కార్యక్రమాన్ని వర్చువల్ గా ఇక్కడ స్క్రీన్ మీద కార్యదర్శి నాయకులందరూ కూడా వీక్షించి 2 రోజులు కూడా కార్యక్రమం విజ్ఞప్తి చేస్తున్నా పార్టీ నాయకులకి అందరూ కూడా మీ ద్వారా సత్తుగా ముఖ్యంగా ద్వారా 1942లో పార్టీ పెట్టి 9 నెలల పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పుట్టినరోజు సందర్భంగా 27, 28, 10 సంవత్సరం మే నెలలోనే ఈ మహానాడు కార్యక్రమం చేపట్టడం ఒక ఆనుమతిగా వస్తుంది. ప్రతి ఒక్కరు పుట్టినరోజు ఒక జాతర, ఒక అమ్మవారి జాతర, ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఒక శుభసూచకంగా ఈ మహానాడు ఒక ఘనమైన ఒక కార్యక్రమం కింద మా తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి ఒక ఎమోషన్ లాంటిది ఈ మహానాడు. ఏ మూల పెట్టినా సరే రాష్ట్రంలో అటు గడపలో పెట్టినా ఇటు పక్కన గుళ్ళో పెట్టినా రాష్ట్రంలో ఏ మూల పెట్టినా సరే ప్రతి జిల్లా నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి తరలి వెళ్ళి ఆ ఒక కార్యక్రమం విజయవంతం చేయడం ఒక అనుమతి. కానీ ఈసారి కేంద్ర పిలుపు వరకు ప్రధానమంత్రి గారి ఆదేశాల వరకు మన కార్యక్రమాలు చేయకూడదు. మనకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మనకి డీజిల్ ఖర్చు కానీ పెట్రోల్ ఖర్చు కానీ ఇతర ఖర్చులు మనం తగ్గించుకొని ముందుకెళ్తేనే కానీ మనకు ఒక మంచి రోజులు రావని మన ప్రధానమంత్రి గారు పిలుపుకోవడం, ఆ పిలుపు వెంటనే స్పందించి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం మన మున్సిపల్ గా అంటే కల్చర్ రాష్ట్రంలో సుమారు 1840 మంది కష్టలు ఉంటారు, వారికి ఇల్లు నిశాచులు ఉంటారు, వారికి భూ నిశాచులు ఉంటారు. వీరి ఆధ్వర్యంలో వాళ్ళకే పెద్దలు చెప్పి వాళ్ళే నాయకత్వం వహించి ఆ చుట్టుపక్కల కార్యకర్తలనే సుమారు 4-5 వార్డులు ఉంటాయి. ఆ 4-5 వార్డులకి అందరూ ఒక కష్టం వీళ్ళందరినీ పిలిపించి కేకేసి 27, 28 ఈ యొక్క పార్టీ కార్యక్రమాలు పార్టీ మార్గదర్శకాలు తెలిసేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క భీమవరం నియోజకవర్గంలో శ్రీ తోట సీతారామ లక్ష్మి ఆధ్వర్యంలో 11 కష్టాలు ఉన్నాయి. ఈ 11 కష్టాల్లో కూడా అన్ని ఏర్పాట్లు అన్ని విధాలుగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ముందుకు వచ్చి ఉత్సాహంతో మేడం గారి ఆదేశాల మేరకు అన్ని కష్టాలు కూడా అన్ని కార్యక్రమాలు కూడా రెడీగా ఉన్నారని నేను సభకు తెలియజేస్తాం. రేపు ఎల్లుండి కూడా పండుగ వాతావరణమే తెలుగుదేశం నాయకుల కార్యకర్తలు వచ్చి ఈ యొక్క కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరుగుతుందని నేను ఈ సభముఖంగా తెలియజేస్తాను. ఈ యొక్క కార్యక్రమం అంటే తెలుగుదేశం కార్యకర్తగా నడపాలి కానీ ఎంతో ఆనందమని ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ వర్చువల్ మహానాడు జరుగుతుంది. ఇక్కడ మేము ఎక్కడ పెట్టాలా అని ఆలోచించినప్పుడు పెద్దలో మా గురువు గారు గౌరవనీయులు వెంట పాఠశాల గారు వెంటనే స్పందించి నేను ఉంటాను అని చెప్పి ఈ యొక్క వేదికగా ఈ కృష్ణదేవరాయ కళ్యాణ మండపం ఇవ్వటం జరిగింది. ఇక్కడ వచ్చిన మొదటి రోజు అంతా కూడా ఎంతమంది వచ్చినా ఏది జరిగినా సరే అల్పాహారం కానీ భోజనాలు కానీ మరి 500 మందికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా గురువుగారు వెంటే పాఠశాల గారిని మనం మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటాం. రాష్ట్ర కృష్ణబల్జ కోసల చైర్మన్ శ్రీ గంటా తిరుమూర్తి గారు 2వ రోజుని ఈ యొక్క కార్యక్రమాలకి 500 మందికి అల్పాహారం భోజనాలు చేయడం ఏర్పాటు జరిగింది. ఈ సందర్భంగా గంటా తిరుమూర్తి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ
అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉదయం 8:30 గంటలకే పాల్గొని భోజనాలు చేసి 1 గంటకు భోజనాలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి సభ్యత్వం ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వంలో ప్రతి కార్యకర్త కూడా దీనికి సంబంధించిన వార్డు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిన ఈ కార్యక్రమానికి కో కన్వీనర్ కింద బాపాడు ఏర్పాటు గారు ఏదన్నా ఇక్కడ పర్యవేక్షించడానికి యువత అధ్యక్షుడు కొలగన్ రమేష్ గారు ఉన్నారు, మాజీ కౌన్సిలర్ గుజరాత్ రాఘవ్, పెద్దలు తిరుపాల్ గారు, పెద్దలు మావరామగుడి దేవస్థానం మాజీ చైర్మన్, ఆయన కూడా ఒక పెద్ద మనసు చేసుకుని ఇప్పుడు ఏదైనా జరిగితే నేను సహకరిస్తానని చెప్పారు. రాష్ట్ర కార్యదర్శి వేంద్ర శ్రీనివాస్ గారు కూడా, మాజీ కార్యదర్శి వేంద్ర శ్రీనివాస్ గారు కూడా స్పందించి ఏదైనా కావాలంటే నేను కూడా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి పవన్ నాగేశ్వర గారు కూడా ఏదైనా అవసరం అయితే మేము ఎప్పుడు కూడా అందుబాటులో సహకరిస్తామని చెప్పారు. ఈ రకంగా పార్టీ పెద్దలందరూ కూడా ఎంతో ప్రోత్సహించి కార్యక్రమం చేస్తున్నందుకు పెద్దలకే ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గత నెల రోజులుగా జరిగిన యూసీ మాస్ ఇంటర్నేషనల్ అబాకస్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు సందర్భంగా భీమవరం 2 టౌన్లోని ఏఎస్ఆర్ నగర్ నందు శిక్షణ తీసుకున్న విద్యార్థులకు మెడల్ సర్టిఫికెట్లు సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు చేతుల మీదుగా అందజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ వేసవిలో విద్యార్థులు సమయం వృధా చేస్తూ సెల్ ఫోన్లకు, టీవీలకు ఆకర్షితులై విద్యకు దూరమవుతున్నారని, ఈ తరుణంలో వారి ఆసక్తి మేరకు వివిధ రంగాల్లో తర్ఫీదివ్వడం ద్వారా ప్రతిభావంతులుగా తయారవుతారని అబాకస్ డైరెక్టర్ ఆకుల మౌనిక వేసవి శిక్షణ శిబిరం ద్వారా ఎంతో మంది బాలబాలికలకు శిక్షణ ఇచ్చారని వారిని అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన సాంప్రదాయ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్, ఆకుల మనోహర్, మద్దాల రాంబాబు, నారాయణ గిరీష్, బండారు మణికంఠ తదితరులు పాల్గొన్నారు. That is 3. Sir, answers में చూడొచ్చు. Next 4 minus 2 2 minus 1 1. That is 3 minus 1 2 minus 4 3. That is double digit. Get ready. 22 55 minus 66 77 11 minus 88 33. That is next 99 minus 88 55 33 minus 77 66 minus 33. That is okay. Minus 2 8 minus 2 minus 1. That is okay. Next 2 minus 1 8 minus 2 1. That is okay. Next 4 minus 3 8 minus 5 5. That is okay. Pick the answers. Okay, good. Second answer 3. Good, very good. Third answer 6. Good. Okay, nani correct hai na?
సమ్మర్ కోచింగ్ క్యాంప్లో పిల్లలందరికీ అబాకస్ అనేది నేర్పించాలనే ఒక ఉద్దేశంతో నిర్వహించినటువంటి నిర్వాహకులిద్దరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చాలా మటుకు పేరెంట్స్ పిల్లల్ని కంట్రోల్ చేసే క్రమంలో వాళ్ళ చేతికి ఒక మొబైల్ ఫోన్ ఇచ్చేసే వాళ్ళు చాలా మంది ఎక్కువైపోయారు. ఈ రోజు ఏదో రకంగా వాడిని ఊరికే ఉంచాలి అని మాట్లాడించకుండా చేయాలంటే చాలా చేతికి ఒక మొబైల్ ఫోన్ ఇచ్చేస్తే వాడి లోపల వాడు ఉంటాడని చెప్పేసి ఒక ఐడియాలోకి వచ్చేసారు పేరెంట్స్. సో దయచేసి ఇదే కాదు, హార్ట్ఫుల్నెస్ అని ఇంకొక మెడిటేషన్ సెంటర్ ఉంటుంది హైదరాబాద్ లో. వాళ్ళు ఏం చేస్తారంటే చిన్నపిల్లలకి 15 years లోపు మీరు అసలు ఊహించలేరు, వాళ్ళు కళ్ళు మూసుకొని పక్క వీధిలో వాళ్ళ పేరెంట్స్ ఏం డ్రెస్ వేసుకున్నారు, ఏం కలర్ డ్రెస్ వేసుకున్నా కూడా చెప్పగలుగుతారు పిల్లలు. పక్క వీధిలో నువ్వు ఏం చదువుతున్నావో నీ పేపర్లో ఉంటే అక్షరాలు కూడా చెప్తారు. కళ్ళకి గంతలు కట్టేసిన తర్వాత పిల్లలకి ఒక చిన్న పేపర్ ఇస్తే దాంట్లో ఉన్న లెటర్స్ కూడా చదవగలుగుతారు. ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తారు ప్రతి ఒక్కరికి. మనిషికి మామూలుగా ప్రతిరోజు యావరేజ్గా ప్రతి మనిషికి 69,000 నుంచి 72,000 వరకు ఆలోచనలు వస్తుంటాయి. సో దాంట్లో మనము ఎన్ని ఉపయోగించుకుంటాము, ఎన్ని ఆచరిస్తాము అన్నది మన వ్యక్తిగతానికి వదిలేస్తారు. సో వాటిని ఏమి మనం కంట్రోల్ చేసుకోలేము. చాలా మటుకు ప్రతిదీ రిపీటెడ్గా ఎక్కువ అవే వస్తుంటాయి. మరి ఈ ఏజ్లో పిల్లలకి మనకంటే ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళని ఒక క్రమంలో పెట్టాలి అంటే ఖచ్చితంగా నాట్ ఓన్లీ అబాకస్, ఒకవేళ మీకు అవకాశం ఉంటే హైదరాబాద్ లాంటి సిటీస్కి వెళ్తే ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ అని ఒకటి ఉంటుంది, అక్కడ మీరు జాయిన్ చేయించండి. 15 years లో పిల్లలకే ట్రైనింగ్ ఇస్తారు. 15 years దాటిన తర్వాత కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కొంచెం కష్టం. సో కాబట్టి ఈ అబాకస్ చాలా మంచిది. దీనివల్ల పిల్లలకి చాలా మంది ఏమనుకుంటారంటే ఇది మ్యాథ్స్కి బాగా పనికి వస్తుంది, రేపొద్దున పిల్లలు పెద్దగా మ్యాథ్స్ కాదండి, వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది, అనలిటికల్ పవర్ బాగా పెరుగుతుంది, పిల్లలకు గ్రాస్పింగ్ పవర్ బాగుంటుంది, ఇంటెలిజెన్స్ రేషియో ఖచ్చితంగా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళకి మీకు ఇప్పుడు అర్థం కాదు, మేబీ ఆఫ్టర్ 10 years 15 years వాళ్ళు 10th class ఇంటర్మీడియట్ దాటిన తర్వాత వీళ్ళ పర్ఫార్మెన్స్ డెఫినెట్గా వేరే వాళ్ళకంటే కూడా భిన్నంగా ఉంటుంది పిల్లల్లో. సో మీరు ఖచ్చితంగా మీరు టైం వేస్ట్ చేసామని అనుకోవద్దండి, చాలా మంచి పని చేశారు మీ పిల్లలకి. మేము చదువుకుంటున్న రోజుల్లో మాకెవరు ఈ అబాకస్లు చేర్పించడం ఎవరు లేరు. మేము మళ్ళీ మా పిల్లలకి మేము కూడా మా అబ్బాయి కూడా నేర్చుకున్నాడు, వాడు వరల్డ్ నంబర్ 1 వచ్చాడు అబాకస్లో అట్ ది ఏజ్ ఆఫ్ 5 years. 5 years పిల్లల్లోనే వాడు వరల్డ్లో నంబర్ 1 వచ్చాడు. వాడికి ఓన్ ఇంట్రెస్టింగ్ అలాగ వెళ్ళి చేసుకుంటూ ఉండేవాడు. సో అన్ని లెవెల్స్ కంప్లీట్ చేశాడు అబ్బాయి. సో మేము కూడా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళి అదే పరంగా నేర్పించడం జరిగింది. సో పేరెంట్స్ మీరు కూడా దీంట్లో లెవెల్స్ అన్ని మ్యాక్సిమం కంప్లీట్ చేస్తే బాగుంటుంది. లేకపోతే ఊరికి ఏదో మనము ఒక 2 రోజులు వెళ్ళాము, ఈ సమ్మర్ క్యాంపు 15 రోజులు చేసుకుని వచ్చామంటే కుదరదు. అబ్బాయి కంటే కూడా పేరెంట్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటేనే నేర్చుకోగలుగుతారు. ఎందుకంటే ఈ వయసులో వాళ్ళకి ఆడుకోవాలనే ఉంటుంది ఎక్కువ. మీరు అబాకస్ కాదు కదా ఇంకోటి తీసుకొచ్చి పెట్టినా ఒక 5 నిమిషాలు ఎప్పుడు క్లాస్ అయిపోతుందో ఇంటికి పోయి బయటకు ఆడుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. సో మేబీ కొంతకాలం వాళ్ళు ఇబ్బంది పడవచ్చు. బట్ మీరు పేరెంట్స్ ఇంట్రెస్ట్ తీసుకొని ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ తీసుకొచ్చి పెడితే తప్పకుండా మీ పిల్లల ఫ్యూచర్ని మీరు తీర్చిదిద్దడానికి మంచి చర్య తీసుకున్న వాళ్ళు అవుతారు. దీనికి సహకరించిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. క్యాంప్కి సమ్మర్లో చాలా ఎండలుగా ఉన్నా సరే పేరెంట్స్ అందరూ చాలా ఓపిక చేసుకుని పిల్లల్ని తీసుకొచ్చారు. ముందు పిల్లల కంటే పేరెంట్స్కి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఎండల్లో పిల్లల్ని ఏసీల్లో ఉంచుకోవచ్చు మీరు అందరూ చక్కగా, లేదంటే ఏదైనా ట్రిప్కి వెళ్ళొచ్చు. అలా కాదని మా సమ్మర్ క్యాంప్ని మమ్మల్ని నమ్మి ఈ 4 రోజుల పాటు తీసుకువెళ్ళినందుకు ముఖ్యంగా పేరెంట్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఉన్నటువంటి తెలివితేటలు మరి వాళ్ళలో మనం ఇటువంటి ఇంట్రెస్ట్ చూపించినప్పుడు బయటకు వస్తాయి. ప్రతి ఒక్క పిల్లవాడు తెలివి గలవాడే. అయితే తల్లిదండ్రులు వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి ఇటువంటి సమ్మర్ కోచింగ్ క్యాంపుల్లో చదరంగం కానీ, ఆటపాటలు కానీ, అబాకస్ కానీ ఇలా తెలియజేయడం వల్ల వాళ్ళకి నేర్పించడం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభ బయటికి తీయడానికి అవకాశం ఉంటుంది. భీమవరంలో గత 3 సంవత్సరాల నుంచి కూడా యూసీ మాస్ ఇంటర్నేషనల్ అబాకస్ కోచింగ్ క్యాంప్ని నిర్వహిస్తున్నటువంటి ఆకుల మౌనిక, అతనికి ఆమెకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఆకుల మనోహర్కి ప్రత్యేక ధన్యవాదాలు. భీమవరంలో మొట్టమొదటిగా ఈ కోర్సుని స్టార్ట్ చేసి ఒక సెంటర్ ఏర్పాటు చేసుకుని చాలా మంది పిల్లలకి ప్రతి నెల కూడా నేర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి పిల్లలు కూడా ఈ వేసవి సెలవుల్లో టీవీలకి, సెల్ ఫోన్లకి అంకితం అయిపోకుండా మరి ఇటువంటి ఇంట్రెస్ట్ చేయడం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ అంతా కూడా బయటపడుతుంది. విద్యార్థులందరికీ కూడా మరి సర్టిఫికెట్స్, మెడల్స్ ఇచ్చి ప్రోత్సహించడానికి ఇచ్చేసినటువంటి మన భీమవరం డిఎస్పీ రఘువీర్ విష్ణు గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీ తరపున, అలాగే మా సోషల్ ఆర్గనైజేషన్ తరపున తెలియజేస్తూ వారికి ప్రత్యేక
మైసూరు అవధూత దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ 84వ జన్మదినోత్సవ వేడుకలు భీమవరం జువలపాలెం రోడ్లోని దత్తనాథ క్షేత్రంలో భక్తుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అష్టలక్ష్మి అమ్మవారి ఆలయంలో మృత్యుంజయ హోమం, శ్రీ కార్యసిద్ధి హనుమాన్కి 84 పూర్ణ ఫలాల సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా గణపతి సచ్చిదానంద జ్ఞాన బోధ సభ ట్రస్టీలు బిహెచ్ మార్కండేయరాజు, కె కృష్ణమూర్తి, పార్థసారథి, సూర్యప్రకాష్ రావు, గుప్తా, శ్రీనివాసరాజు, అర్చకులు నారాయణమూర్తి, కాశీ విశ్వనాథం, మాతృమండలి సభ్యులు తదితర భక్తుల ఆధ్వర్యంలో గురుగీత పారాయణం జరిగింది. ఈ కార్యక్రమంలో సాహితీవేత్త బిఎస్ఎన్ఎల్ రాజు మాట్లాడుతూ దత్త భక్తి మార్గంలో దివ్య జ్యోతిగా వెలుగొందుతూ దేశ విదేశాలలో అనేక దత్త క్షేత్రాలను స్థాపించి దత్త తత్వాన్ని ప్రపంచమంతటా విస్తరింపజేసి భక్తులందరికీ ఆధ్యాత్మిక శాంతి, దైవానుగ్రహం ప్రాప్తి కలిగేలా గణపతి సచ్చిదానంద స్వామీజీ భక్తులకు ఆశీస్సులు అందిస్తున్నారని అన్నారు. మార్కండేయరాజు మాట్లాడుతూ దత్త స్వరూపులైన పూజ్యశ్రీ దత్తాజీ పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి ప్రసాద వితరణ చేశారు. వేసవి ఉష్ణోగ్రతలు దృష్టిలో పెట్టుకుని భక్తుల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దత్త పీఠాధిపతి పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి యొక్క 84వ జన్మదినోత్సవ పండుగ రోజులు భీమవరం దత్తనాథ క్షేత్రంలో జరుపుకున్నాం. ఇక్కడ మృత్యుంజయ హోమం, కార్యసిద్ధి హనుమంతుడికి పూర్ణఫలాలు భక్తులందరూ సమర్పించారు. స్వామీజీ వారి యొక్క కరుణా కటాక్షాలతో భీమవరం దత్తనాథ క్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టు పండుగ రోజులు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. దత్తాజీ వారి యొక్క అనుగ్రహ ప్రాప్తి మన భీమవరం దత్తభక్తులపై నిండుగా ఉండాలని కోరుకుంటూ స్వామీజీ వారి యొక్క అనుగ్రహం మన అందరిపై కలగాలని కోరుకుంటున్నాం. 26/5/26 తేదీన శ్రీ గణపతి సచ్చిదానంద దత్తాజీ వారు 84వ జన్మదినోత్సవం ఎంతో అఖండ వైభవంగా జరుపుకుంటున్నాం. మొత్తం అంతా దేశ విదేశాల్లో కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. అలాగే మైసూరు దత్తపీఠంలో కూడా స్వామీజీ మన ఎజ్జుగూడి ట్రస్టీ అయినటువంటి వివిఎస్ శర్మ గారు ఈరోజు స్వామీజీని కలిసి మన క్షేత్రం తరపున ఒక చెక్కు బహుకరించడం జరిగింది. 84వ జన్మదినోత్సవ సందర్భంగా ఆంజనేయ కార్యసిద్ధి హనుమంతుడికి 84 పూర్ణఫలాలు భక్తులందరూ కూడా దత్తభక్తులందరూ కూడా చక్కగా దాన్ని సేవని వినియోగించుకోవడం జరిగింది. అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఆ ఆంజనేయ స్వామికి కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి పూర్ణఫలాలు కట్టుకుని ఆ దిగ్విజయంగా ఆ స్వామి అనుగ్రహాన్ని పొంది చాలా బాగా జరుపుకోవడం జరిగింది. అలాగే మృత్యుంజయ హోమం ప్రకాశరావు గారి ఆధ్వర్యంలో అలాగే దత్తభక్తులు కార్యక్రమంలో వివిధ కార్యక్రమాలు అందరూ పాల్గొని అంతా కూడా దిగ్విజయంగా స్వామీజీ అనుగ్రహానికి పాత్రులయ్యి దిగ్విజయంగా జరుపుకున్నారు. ఈ అందరూ కూడా అన్న సమారాధన ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.